Hello everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana Socio-Economic Outlook 2024. So far we have covered section 1, 2, 3 and 4. ఈరోజు సెక్షన్ 5 ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ టాపిక్ని చూద్దాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ డూ వాచ్ దెమ్ టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ. సి ఇండస్ట్రియల్ సెక్టర్, దీన్నే మనం సెకండరీ సెక్టర్ అని కూడా పిలుస్తాము. ఇందులో ఏం జరుగుతూ ఉంటుంది, రా మెటీరియల్స్ ఏవైతే ప్రైమరీ సెక్టర్ నుండి వచ్చాయో వాటి యొక్క ప్రాసెసింగ్ జరిగి ఫినిష్డ్ గూడ్స్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్ టు ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఇంటర్మీడియట్ గూడ్స్. రైట్. సో ఫినిష్డ్ గూడ్స్ అన్న తయారు చేస్తారు, ఇంటర్మీడియట్ గూడ్స్ అన్న తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఎందుకు అని అంటే ఇండైరెక్ట్గా ఇది ప్రైమరీ సెక్టర్ని కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నార్మల్గా ఇండస్ట్రీస్ అనేది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తాయి. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల వాళ్ళకి వేజెస్ ఆర్ శాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి. శాలరీస్ రావడం ద్వారా పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. దానికి తగినట్లుగా కంపెనీస్ అనేవి ఇన్నోవేట్ చేస్తూ ఉంటాయి. ఇన్నోవేషన్ ద్వారా ఈ ఏదైతే ఇంక్రీజ్ డిమాండ్ ఉందో దాన్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్నోవేషన్ అనేది టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్ని, ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కంపెనీస్ అనేవి ప్రొడక్టివిటీని, కాంపిటేటివ్నెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మేజర్గా జరిగేది ఎక్కడ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ కంప్లీట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రైట్. మనకు అడగవచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే ఏం జరగాలి? ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ అనేది ఉండాలి. ఇవి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో చూడడం అనేది జరిగింది. ఎకనామిక్ యాక్టివిటీస్ రన్ అవ్వాలంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఎఫిషియెంట్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఉండాలి. అది ప్రీవియస్ టాపిక్లో చూడడం జరిగింది. ఈ టాపిక్లో ఏదైతే అవుట్కమ్ ఉందో, ఇండస్ట్రీస్ ఉందో వాటిని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ ఇంటూ ఏ ఇండస్ట్రియల్ పవర్ హౌస్. రైట్. ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్తో పోటీ పడుతూ తెలంగాణని కూడా ఒక ఇండస్ట్రియలైజ్ స్టేట్గా మార్చాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది వేరే స్కీమ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి, ఎంటర్ప్రెనర్షిప్కి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్కి, ఫార్మాసిటికల్స్కి, మైనింగ్ సెక్టర్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయడం కోసం అనేది ముఖ్య ఉద్దేశం. ఎకనామిక్ గ్రోత్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ అనేది ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని యూజ్ చేసుకోవడాన్ని ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. రైట్. సో సేమ్ అగైన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, దే హ్యావ్ మెన్షన్ ద సేమ్ థింగ్ అగైన్. సెక్టోరియల్ కాంపోజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెక్టోరియల్ కాంపోజిషన్లో తెలంగాణ యొక్క సెక్టోరియల్ కాంపోజిషన్ అనేది రెండు ఉన్నాయి. హైటెక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో బయోటెక్నాలజీ, ఫార్మాసిటికల్స్, నానో టెక్నాలజీ, వాటితో పాటునే ట్రెడిషనల్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్. సో కాంపోజిషన్ అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఉంది. హైటెక్ సెక్టార్స్ ప్లస్ ట్రెడిషనల్ సెక్టార్స్ అనేవి రెండు ఉన్నాయి. వీటి గురించి మనం ఈ డిస్కషన్లో చూద్దాం ఫర్దర్గా. సో గవర్నమెంట్ ఏమైంది ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? మేజర్గా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి, ఒక బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా ప్రమోట్ చేసుకోవడం కోసం అనేది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ వేరియస్ మెజర్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ డెడికేటెడ్ సెల్స్, రైట్, టు ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్, టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టు ద స్టేట్స్. సో ఇట్ ఈస్ ఆఫరింగ్ వేరియస్ ఇన్సెంటివ్స్. At the same time, to promote entrepreneurship among SC, ST and OBCs, and with a special prioritization to women owned enterprises. ఉమెన్లో కూడా ఒక ఎంటర్ప్రెనర్షిప్ని ప్రమోట్ చేయడం అనేది కూడా గవర్నమెంట్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్. ఎంత సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇండస్ట్రీ అనేది? తెలంగాణ జిఎస్విఏకి 18.54%ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అకార్డింగ్ టు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది 18.54 కాంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది టోటల్ వాల్యూ ఆఫ్ జిఎస్విఏకి. రైట్. సో సెక్టర్ హ్యాస్ గ్రోన్ 10% ఇన్ ద ప్రీవియస్ ఇయర్. రైట్. ఎంత ఉంది? 2022-23లో 2,25,663 crore రూపీస్ నుండి 2,48,505 crore రూపీస్గా పెరిగింది. అప్రాక్సిమేట్లీ 10% అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసి 10% గ్రోత్ రేట్ అనేది చూపించింది ఇండస్ట్రియల్ సెక్టార్. రైట్. సో సబ్ సెక్టార్ కాంట్రిబ్యూషన్, సబ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంది, మైనింగ్ అండ్ క్వారీయింగ్, అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్.
ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది మనల్ని అడగవచ్చు. సబ్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఎందులో ఉందనంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎక్కువగా ఉంది. విత్ అ వాల్యూ ఆఫ్ 51.5%. అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ హాఫ్ పర్సెంటేజ్ అనేది ఇండస్ట్రీ సెక్టార్స్లో దేని నుంచి వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ నుండి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ప్లస్ కన్స్ట్రక్షన్ సెక్టార్కి తీసుకోవడం జరిగింది. ఎంత ఉంది పర్సెంటేజ్, 26.9% అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది టోటల్ ఇండస్ట్రీస్ వాల్యూ ఆఫ్ జిఎస్వికి. తర్వాత మైనింగ్ సెక్టర్ వచ్చేసి 11.7% అనేది ఉంది మైనింగ్ సెక్టర్. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్, ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 9.9%ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా హైయెస్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కన్స్ట్రక్షన్, దెన్ మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. రైట్, ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ సబ్ సెక్టార్ గ్రోత్. ఏవైతే ఈ సెక్టార్స్ ఉన్నాయో ఈ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది, ప్రీవియస్ ఇయర్లో గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ అనేది 10.9%గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. మైనింగ్ సెక్టార్ వచ్చేసి 10.5% గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం అనేది జరిగింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యూటిలిటీ సర్వీసెస్ ఎంత గ్రోత్ రేట్ని క్రియేట్ చేశాయి, 10.3% గ్రోత్ రేట్ని. గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉంది, బట్ స్టిల్ మైనింగ్ అనేది 10.5%, ఇట్ ఈస్ 10.3%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసి 9.6% గ్రోత్ రేట్ని క్రియేట్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సెక్టోరియల్ వాల్యూ. సెక్టోరియల్ సబ్ సెక్టార్గా చూసినప్పుడు ఇది హాఫ్ కాంట్రిబ్యూట్ చేసింది, బట్ గ్రోత్ రేట్ అనేది లీస్ట్ ఎక్కువ ఉంది. ఎక్కడ అంటే మ్యానుఫ్యాక్చరింగే తక్కువ గ్రోత్ రేట్ని చూపించింది, 9.6%. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనే అడిగే అవకాశం అనేది ఉంది. సో ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ యాజ్ పర్ PLFS, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం జనవరి టు మార్చ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇది క్వార్టర్లీ రిలీజ్ అవుతుంది. క్వార్టర్లీ చేసిన ప్రకారం ఎంత కాంట్రిబ్యూషన్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నారు, తెలంగాణస్ యొక్క టోటల్ వర్క్ ఫోర్స్ వచ్చేసి 29.79% ఆఫ్ తెలంగాణస్ టోటల్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ సెక్టర్, దట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్లో 29.79% ఆఫ్ వర్క్ ఫోర్స్, తెలంగాణస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ సెక్టర్. పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది, నేషనల్ యావరేజ్ వచ్చేసి 32.0% అనేది ఉంది. నేషనల్ యావరేజ్తో చూసినప్పుడు తెలంగాణ అనేది తక్కువగా రికార్డ్ చేసింది. పాస్ట్ 1 ఇయర్లో తెలంగాణ అనేది ఎప్పుడు 30%కి క్రాస్ అవ్వలేదు, వెరాస్ నేషనల్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 32%. రైట్, సో తెలంగాణ వచ్చేసి ఎప్పుడు 30% అనేది క్రాస్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ లెసర్ దెన్ నేషనల్ యావరేజ్ కంటే ప్రతిసారి తక్కువగానే ఉంది ఇండస్ట్రియల్లో. మన దగ్గర ఎందుకు సెక్టార్ ఏదైతే ఎక్కువగా ఉంది, సర్వీస్ సెక్టార్ అనేది చాలా ఎక్కువగా ఉంది, వైబ్రెంట్గా ఉంది, కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ అనేది తక్కువగా ఉంది. ఇండస్ట్రియల్లో ఎక్కువగా అనేది పార్టిసిపేషన్ అనేది లేదు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది వెన్ కంపేర్డ్ టు నేషనల్ యావరేజ్. రైట్, అనదర్ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ద యాక్టివిటీస్ టేకెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. ఏవైతే యాక్టివిటీస్ ఇండస్ట్రియల్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో వాటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే TGI-PAS. పర్పస్ ఏంటి ఇది? తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద TGI-PAS టు ఫెసిలిటేట్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ పొజిషన్ ద స్టేట్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా తీసుకురావడానికి, ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేయడానికి, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ని ప్రమోట్ చేయడానికి TGI-PAS సిస్టమ్ని తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ వన్? సింగిల్ పాయింట్ క్లియరెన్సెస్. ఆల్ ఎంటర్ప్రెనర్స్ కెన్ ఆబ్టైన్ ఆల్ రిక్వైర్డ్ అప్రూవల్స్ ఎట్ అ సింగిల్ పాయింట్ క్లియరెన్స్. రైట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ సర్టిఫికేషన్? సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఒక ఇండస్ట్రీ ఏదైనా రన్ చేయడానికి సెట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆర్ కొన్ని ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ని ఎక్స్టర్నల్ బాడీస్ ఇన్వెస్ట్ చేసి వారికి సర్టిఫికేషన్ ఇవ్వచ్చు. లేదు అని అంటే ఏదైతే ఆర్గనైజేషన్ ఒక ఇండస్ట్రీని సెటప్ చేస్తుందో, మేము సో అండ్ సో చెప్పబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నాం అని వాళ్ళు ఒక సర్టిఫికేషన్ని చూపించి దానికి ఒక ప్రూఫ్ని అటాచ్ చేసేసి గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా వాళ్ళు దానికి కావాల్సిన పర్మిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటారు. రాదర్ దెన్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ టు కమ్ అండ్ గివ్ ద సర్టిఫికేషన్, దీస్ ఆర్గనైజేషన్ ప్రాంప్ట్లీ గివ్ ద అటెస్టేషన్ ఫార్మ్స్ లైక్ వాట్ ఎవర్ దే ఆర్ ఎంప్లాయింగ్, మిషనరీస్ ఏదైతే ఎంప్లాయ్ చేస్తున్నారో వాటిని ఇవ్వడం ద్వారా వారి యొక్క స్టాండర్డ్స్ని రివీల్ చేస్తూ
సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ సర్టిఫికేషన్. ఇందులో ఏమైనా డీవియేషన్స్ ఉంటే గవర్నమెంట్ ఆబ్వియస్లీ విల్ కమ్ అండ్ పీనలైజ్ దెమ్. పీనలైజేషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. రైట్. సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఒకవేళ ఏదైనా వయోలేట్ చేసినట్టు అనిపిస్తే అప్పుడు ఇంకా పెనాల్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. రైట్. ఇక్కడ మనకు చెప్తుంది సింగిల్ పాయింట్ క్లియరెన్సెస్. మెయిన్‌గా ఏంటి అనంటే మల్టిపుల్ డోర్స్‌కి తిరగాల్సిన అవసరం అనేది లేదు. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇండస్ట్రీస్ మే హావ్ టు రోమ్ అక్రాస్ మెనీ డిపార్ట్మెంట్స్. కానీ ఇక్కడ అలా లేకుండా ఒకటే డిపార్ట్మెంట్‌లో సింగిల్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ డన్ వితిన్ స్పెసిఫైడ్ టైమ్ పీరియడ్. ఏదైతే ఒక క్లియరెన్స్ ఇవ్వడానికి టైమ్ పీరియడ్ 7 డేస్‌గా ఇచ్చారనుకోండి, 7 డేస్‌లోనే. ఒకవేళ 7 డేస్‌లో పర్మిషన్ ఆర్ అప్రూవల్ అనేది రాకపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి డీమ్డ్ అప్రూవల్. రాకపోయినట్లయితే మీకు అప్రూవల్ ఇచ్చేసామనుకోని మీరు ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ సర్టిఫికేషన్. సెల్ఫ్ సర్టిఫికేషన్ లేకుండా కాదు. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసేసి అప్రూవల్ తీసుకున్న రాకపోయినట్లయితే సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళకి డీమ్ టు బి అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ ఆటోమేటిక్ క్లియరెన్స్ ఫర్ మెగా ప్రాజెక్ట్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మెగా ప్రాజెక్ట్? మెగా ప్రాజెక్ట్ అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది 200 crores వరకు ఉంటుందో, ఆర్ ఇఫ్ ఇట్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ మోర్ దెన్ 1000 మెంబర్స్ ఆర్ వర్కర్స్ వేజర్స్ కంటే కూడా ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందో దాన్ని మెగా ప్రాజెక్ట్ అనడం జరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ 200 crores వరకు అయినా ఉండాలి, ఆర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది 1000 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉండాలి. వీటన్నింటికి ఆటోమేటిక్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అపాన్ డిక్లేరింగ్ ద సెల్ఫ్ సర్టిఫికేషన్. సెల్ఫ్ సర్టిఫికేషన్ వాళ్ళు డిక్లరేషన్ ఎప్పుడైతే ఇస్తారో దాని ద్వారా ఆటోమేటిక్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ పెనాల్టీ మెకానిజం. చెప్పాను కదా, ఎప్పుడైతే వాళ్ళకి రిక్వైర్డ్ ఫెసిలిటీస్కి అప్లై చేసినప్పుడు పర్మిషన్ రాలేదనుకోండి, ఆ పర్మిషన్ రాకపోతే కన్సర్న్ అఫీషియల్స్ని కూడా వాళ్ళు పెనలైజ్ చేయడం తీసుకురావడం జరిగింది. ఎవరైతే అఫీషియల్ రెస్పాన్సిబుల్ ఉన్నారో వారన్నిటికీ అకౌంటబిలిటీ ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ పెనాల్టీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎట్ సేమ్ టైమ్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ స్కేల్ ఇండస్ట్రీస్, బీట్ ఎంఎస్ఎంఈ, బీట్ ఎనీ అదర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. రైట్. సో ఏదైనా అన్ని ఇండస్ట్రీస్కి అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంది. సో టోటల్గా ఎన్ని నెంబర్స్ వచ్చేసాయి అనేది మెన్షన్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఏంటంటే 2000 ప్లస్ 2677 టు బి ప్రెసెస్ యూనిట్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్. ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ 28,126 crore rupees. ప్రొజెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ 84,929 నెంబర్స్. యూనిట్స్ ఆపరేషన్ ఏవైతే ఆపరేషన్లో ఉన్నాయో వాటి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది దీని కింద రావడం అనేది జరిగింది అనేది చూసుకోండి, సరిపోతుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్మెంట్ స్కీమ్. సింపుల్గా చెప్పాలంటే టీ ఐడియా. తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. వాట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ వన్? టు ప్రొవైడ్ రేంజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ తెలంగాణ. ఇన్సెంటివ్స్ని ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఇండస్ట్రియల్ సెటప్స్ని ప్రమోట్ చేయడం, ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేయడం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం, ఎంటర్‌ప్రెన్యూర్స్ని తెలంగాణకి అట్రాక్ట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది? ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బ్యాంక్స్ నుండి వేరియస్ మోడల్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకురావడం. ల్యాండ్ కాస్ట్ రియంబర్స్మెంట్, ఏదైతే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినప్పుడు ల్యాండ్ కాస్ట్ ఇన్కర్ అవుతారో దాన్ని రియంబర్స్ చేయడం పార్షియల్గా ఆర్ ఫుల్గా. స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్కి ఆర్ ఎనీ రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్లో స్టాంప్ డ్యూటీ అనేది అవసరం పడుతూ ఉంటుంది. దాన్ని సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని మీట్ అయినప్పుడు రియంబర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్జిఎస్టీ రియంబర్స్మెంట్, నార్మల్గా ట్యాక్సెస్ని పే చేస్తారు, అందులో స్టేట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రియంబర్స్మెంట్ చేయడానికి ఒక ప్రొవిజన్ అనేది ఉంది. పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్, పవర్ జనరేషన్కి అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని రియంబర్స్ చేయడానికి. పావలా వడ్డీ, లో కాస్ట్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్. సో బారోస్ ఆర్ లోన్స్ ఎట్ లో ఇంట్రెస్ట్ రేట్స్. అదర్ బెనిఫిట్స్ కూడా ఉండడం అనేది జరిగింది. రైట్. సో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ మెగా ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. మెగా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదా, మెగా ప్రాజెక్ట్స్ అనేది 200 crores ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండాలి. ఇట్ షుడ్ గివ్ ఎంప్లాయ్మెంట్ ఓవర్ 1000 people. రైట్. సో అనదర్ స్కీమ్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్, టీ ప్రైడ్. మెయిన్గా పేరులోనే ఉంది, దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయడం కోసం అనేది ఈ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఫోకసెస్ ఆన్ ఎంపవరింగ్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి ఎంటర్‌ప్రెన్యూర్స్ బై ఆఫరింగ్ స్పెషల్ ఇన్సెంటివ్స్. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఆఫర్ చేయడం ద్వారా
ఎస్టీ, పిహెచ్సి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ప్రమోట్ చేయడం. మెయిన్‌గా ఉమెన్, ఇందులో ఎవరైతే ఉమెన్ ఉన్నారో వారి కోసం, ముఖ్యంగా ఉమెన్ కూడా తీసుకురావడం కోసం. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, ఇండస్ట్రియల్ జోన్ ఏదైతే ఉందో అందులో ప్లాట్స్‌ని ప్రిఫరెన్షియల్‌గా వీరి కోసం డెడికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆన్ ప్రియారిటీ బేసిస్ ఫర్ ఎలిజిబుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎట్ సేమ్ టైమ్ ఫైనాన్షియల్ సపోర్ట్, డైరెక్ట్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మార్జిన్ మనీ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ సబ్ కాంట్రాక్టింగ్ ఆపర్చునిటీస్. నార్మల్‌గా ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మల్టిపుల్ సింగిల్‌గా డివైడ్ చేసి సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో మ్యాండేటరీ పోర్షన్స్‌ని ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి కేటగిరీస్‌కి ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా కూడా ప్రమోట్ చేయడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీస్ మనం చూసాం. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌లో సబ్సిడీ ఇవ్వడం. సివిల్ కాంట్రాక్ట్ పూల్, క్రియేటింగ్ ఎ డెడికేటెడ్ పూల్ ఆఫ్ సివిల్ కాంట్రాక్టర్స్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌లలో డెడికేటెడ్ పూల్‌ని క్రియేట్ చేయడం ద్వారా వారికి ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వడం. స్పెషల్‌గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని డెడికేటెడ్‌గా ప్రమోట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఎంతమంది తీసుకువచ్చారు ఓవరాల్‌గా? రైట్. ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని 2211, ఎస్టీ 4800, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ 196 పిహెచ్సి ఎంటర్‌ప్రెన్యూర్స్ తీసుకురావడం జరిగింది. టోటల్ ఫండ్స్ ఎంత డిస్బర్స్ అయ్యాయి? 415.33 crores రూపీస్ అనేవి డిస్బర్స్ చేయడం జరిగింది. బెనిఫిటింగ్ 7,207 బెనిఫిషరీస్. ఇది టోటల్ అమౌంట్. రైట్. అనదర్ స్కీమ్ తెలంగాణ సెక్యూర్స్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్. తెలంగాణకి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే రీసెంట్‌గా వచ్చాయో వాటిని హైలైట్ చేయడం అనేది జరిగింది. టోటల్‌గా 2024లో ఓవరాల్‌గా ఎంత తీసుకొచ్చారు? 3 మేజర్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకొచ్చేసి 220 బిలియన్ రూపీస్‌ని తీసుకురావడం జరిగింది అని హైలైట్ చేయడం అనేది జరిగింది. వైల్ కంపీటింగ్ విత్ నైబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ కర్ణాటక, వీటితో కంపీట్ అవుతూ తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగిందని చెప్పింది. ఏదైతే కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ ప్లస్ వాటి యొక్క డిజిగ్నేటెడ్ రోల్, ఏదైతే వాటి యొక్క ప్రాజెక్ట్స్ ఏరియాస్ ఉన్నాయో అవి మనల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. సో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ వచ్చేసి స్టోరేజ్ ప్రాజెక్ట్స్, ఎస్టాబ్లిషింగ్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ టు బూస్ట్ ద తెలంగాణస్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో నియో అంటే కొత్త అని అర్థం. ఏదైతే ఉందో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కొత్తగా ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అనదర్ ప్రాజెక్ట్స్ ఏదైతే జిఓడిఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టు ఫెసిలిటేట్ గిగా స్కేల్ లిథియం అండ్ సోడియం అయాన్ బ్యాటరీస్ తయారు చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. వెబ్వర్క్స్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ఎస్టాబ్లిష్ డేటా సెంటర్స్ ఇన్ తెలంగాణ టు సపోర్ట్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్. ఏదైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, వాటి కోసం డేటా సెంటర్స్ని, ఏదైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ క్లౌడ్ సర్వీసెస్ని కూడా సపోర్ట్ చేయడం కోసం. వెబ్ వర్క్స్, పేరులోనే వెబ్ అనేది ఉంది కాబట్టి డేటా సెంటర్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్కి అడిగే అవకాశం అనేది ఉంది. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఎంఎస్ఎంఈ సెక్టార్. ఈ ఎంఎస్ఎంఈ మనకి డెఫినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మైక్రో అంటే రీసెంట్గా తీసుకొచ్చిన వాని ప్రకారం ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది రివాంప్ చేయడం జరిగింది డెఫినేషన్స్ని. ఇన్వెస్ట్మెంట్స్ అనేది అప్ టు 1 CR ఉండాలి, ఆర్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 5 CR అనేది ఉండాలి, 5 crores అనేది ఉండాలి. ఇది ఫర్ మైక్రో. స్మాల్కి ఇంటూ 10 చేయండి, ఇది సరిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అప్ టు 10 crore, టర్న్ ఓవర్ అప్ టు 50 crore. మీడియంకి ఇక్కడ ఇంటూ 5 చేయండి, ఇన్వెస్ట్మెంట్ అప్ టు 50 crore ఆర్ టర్న్ ఓవర్ అప్ టు 250 crore. డెఫినేషన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది, యూపీఎస్సీలో కూడా అడిగారు ప్రీవియస్ ఇయర్. రైట్. సో ఎంఎస్ఎంఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? దే ప్రమోట్ ద ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎక్కువగా ఉంటుంది. మాస్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పీపుల్ని ఎంప్లాయ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్ని ఆర్ లో స్కిల్డ్ పీపుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే స్కోప్ అనేది కూడా ఉంటుంది. రైట్. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ సెమీ అర్బన్ ఏరియాస్. రైట్. సో ఎంఎస్ఎంఈస్ ఇన్నోవేషన్ని, ఎక్స్పోర్ట్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. సో ఎంఎస్ఎంఈస్ ఎప్పుడైతే వైబ్రెంట్గా వర్క్ అవుతున్నాయో రూరల్ నుంచి వెళ్ళి అర్బన్ మైగ్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్. మనకేంటి? అర్బనైజేషన్ కావాలి. అర్బనైజేషన్ ఎప్పుడైతే ఉందో అర్బనైజేషన్ కావాలి. అర్బనైజేషన్ ఈజ్ అ ప్లాన్డ్ యాక్టివిటీ. బట్ ఇది మైగ్రేషన్ ఏదైతే ఉందో ఇది డిస్ట్రెస్డ్ మైగ్రేషన్ అనేది తగ్గాలి. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి
డిస్ట్రెస్ మైగ్రేషన్ ఏదైతే జరుగుతుందో అది తగ్గాలి. ప్లాన్డ్ అర్బనైజేషన్ అనేది ప్రమోట్ చేయడం అవసరం. రైట్. ఎంఎస్ఎంఈ సెక్టార్స్ అనేవి వైబ్రాంట్‌గా ఉన్నప్పుడు ఈ డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఏదైతే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసీ ఉందో, టీజీఐఐసీ వచ్చేసి 70% ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఎంఎస్ఎంఈస్ కోసం డెడికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీజీఐఐసీ? ఇట్ ఐడెంటిఫైస్ అండ్ డెవలప్స్ ద ల్యాండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పసెస్. నార్మల్‌గా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్‌ని ఇండస్ట్రియల్ పర్పస్‌కి సూట్ అవ్వడానికి, ఇండస్ట్రియల్ పర్పస్‌కి సూట్ అవ్వాలంటే ఎలా ఉండాలి ల్యాండ్ వచ్చేసి? అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నామో, ఆ ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది టీజీఐసీసీ తీసుకొని ఉంటుంది. ఈవెన్ అలాంగ్ విత్ ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ వెల్. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముంటున్నాం? హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, శానిటేషన్, ఈవెన్ హౌసింగ్ ఫెసిలిటీస్ వీటన్నింటిని కూడా టీజీఐసీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో, టీజీఐసీ ఐడెంటిఫై చేసిన ల్యాండ్‌లో 70%ని ఎంఎస్ఎంఈకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. టు ప్రమోట్ ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్. ది సేమ్ టైమ్ క్లస్టర్ డెవలప్మెంట్స్. క్లస్టర్ డెవలప్మెంట్ అంటే సిమిలర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్న వాటన్నింటి ఒకటే దగ్గర తీసుకురావడం. సపోజ్ టెక్స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ రిలేటెడ్ ఉన్నాయి. సో, వాటన్నింటిని ఒకటే ఏరియాలో ప్రమోట్ చేయడం. రైట్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. ఒకటే దగ్గర వరంగల్ ఏరియాలో ప్రమోట్ చేయడం ద్వారా, సిరిసిల్ల టెక్స్టైల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఒకటే ఏరియాలో ప్రమోట్ చేయడం ద్వారా ఒక క్లస్టర్ బేస్డ్. దాని ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ఇట్ ప్రొవైడ్స్ ఎ ప్రొవిజన్ ఫర్ షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదాన్ని షేర్డ్‌గా చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, కంపెనీస్ అన్నీ పక్కపక్కన ఉన్నప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్‌ని ఒకరి నుంచి ఇంకొకరు అడాప్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ విల్ బూస్ట్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ యాస్ వెల్. ఎందుకు? దీనికి కావాల్సిన ఎకోసిస్టమ్ అనేది క్లియర్‌గా డెవలప్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది. దానికి కావాల్సిన ఎకోసిస్టమ్ అనేది, దానికి కావాల్సిన యాన్సిలరీ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో దాని చుట్టుపక్కల ఏర్పడే అవకాశం ఉంటుంది. సో, ఇట్ మే ప్రమోట్ ద ఎఫిషియన్సీ. ఎట్ ది సేమ్ టైమ్ కాంపిటీటివ్‌నెస్ అమాంగ్ ద కంపెనీస్. ఏవైతే కంపెనీస్ ఆర్ యూనిట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో వాటి మధ్యలో కాంపిటీటివ్‌నెస్‌ని కూడా ప్రమోట్ చేసేసి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసే ఛాన్స్ అనేది ఉంది. సో, అందువల్ల క్లస్టర్ డెవలప్‌మెంట్‌ని కూడా తీసుకురావడం జరిగింది. సో, ఎంఎస్ఎంఈ గ్రోత్ స్టాట్స్ అనేవి ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ రిలేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 9,21,883 ఎంఎస్ఎంఈస్ అనేవి టోటల్‌గా ఉన్నాయి. టోటల్ ఎంఎస్ఎంఈస్ వచ్చేసి 9,21,883 యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఎన్ని ఉన్నాయి? 1,90,669 యూనిట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఉండడం జరిగింది. సర్వీస్ సెక్టార్‌లో 7,31,214 యూనిట్స్ అనేవి ఉన్నాయి. క్లియర్ సర్వీస్ సెక్టార్ డామినేషన్ అనేది మనకు కనబడుతూ ఉంది. రైట్. అట్ ది సేమ్ టైమ్ బ్రేక్ డౌన్ ఆఫ్ దీస్ ఎంఎస్ఎంఈస్ అకార్డింగ్ టు దేర్ డెఫినేషన్, వెదర్ ఇట్ ఈస్ మైక్రో ఆర్ స్మాల్ ఆర్ మీడియం. మైక్రో అంటే ఏమని చెప్పుకున్నాము? 1 crore ఆర్ 5 crore టర్న్ ఓవర్. రైట్. సో, ఇది వచ్చేసి ఇంటూ 10 crore ఆర్ 50 crore టర్న్ ఓవర్. ఇన్వెస్ట్మెంట్ అప్ టు 10 crore ఆర్ 50 crore టర్న్ ఓవర్. మీడియం వచ్చేసి ఇంటూ 5 చేయండి ఇక్కడ. సో, 50 crore ఆర్ 250. రైట్. సో, యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో, మైక్రో వచ్చేసి 97% వచ్చేసి మైక్రోనే ఉన్నాయి. 97 వచ్చేసి మైక్రోనే ఉన్నాయి. స్మాల్ వచ్చేసి 26,708 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. మీడియం వచ్చేసి 3,028 యూనిట్స్ అనేవి ఉన్నాయి. అకార్డింగ్ టు ద డేటా బేస్డ్ ఆన్ ఉద్యమ్ పోర్టల్. ఉద్యమ్ పోర్టల్ డేటా ప్రకారం అనేది ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? ఐ మీన్ ఏ మినిస్ట్రీ కింద ఉద్యమ్ పోర్టల్ అనేది ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద ఉద్యమ్ పోర్టల్ అనేది ఉంటుంది. టు రిజిస్టర్ ద ఎంఎస్ఎంఈస్ని రిజిస్టర్ చేయడానికి ఉద్యమ్ పోర్టల్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్టివ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయని కంపెనీ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ వీహబ్. వీహబ్ ఎందుకు? ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయడం కోసం, డెడికేటెడ్‌గా ప్రమోట్ చేయడం కోసం, పర్టికులర్లీ ఇన్ టైర్ 1 అండ్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. టైర్ 1 కాదు, టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయడం కోసం అక్రాస్ ఆల్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా, అన్ని సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి ఉమెన్ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో వీహబ్ ప్రోగ్రామ్‌ని తీసుకురావడం జరిగింది. రైట్. సో, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? దర్ ఈస్ ఎ కొలాబరేషన్, ఇంక్లూసివ్ ఎకోసిస్టమ్ అండ్ కొలాబరేషన్ అమాంగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఇక్కడ? గవర్నమెంట్ ఏజెన్సీస్. ఎందుకు అప్రూవల్స్ కావాలన్నా, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా
గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీస్, కార్పొరేషన్, అకాడమియా అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వీటన్నిటి మధ్యలో కొలాబరేషన్ తీసుకురావడం, ఒక సపోర్టింగ్ కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. బిజినెసెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ని ఈ కొలాబరేషన్ ద్వారా క్రియేట్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఇట్ ప్రొవైడ్స్ గైడెన్స్ టు ద టెక్నికల్, ఫైనాన్షియల్, పాలసీ రిలేటెడ్ యాక్టివిటీస్. సపోర్ట్ అనేది ఏదైతే గవర్నమెంట్ సపోర్ట్ వీటన్నిటికీ ఇస్తారో ఈ కొలాబరేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సపోర్ట్ అనేది ఇస్తుంది టు స్టార్ట్ ఆర్ టు ఎక్స్‌పాండ్, ఈవెన్ టు మేనేజింగ్ అండ్ టు యాక్సిలరేట్ ద బిజినెస్ యాక్టివిటీస్ వీటన్నిటికి చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్టార్టెక్స్ ప్రోగ్రామ్‌ని మెన్షన్ చేశారు స్పెషల్‌గా. స్టార్టెక్స్ ప్రోగ్రామ్ అనేది ఏ కంట్రీ యొక్క కొలాబరేషన్‌తోని చేశారు అనేది అడిగే అవకాశం అనేది ఉంది. ఇట్ హాస్ బీన్ కండక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్ట్రేలియన్ కన్సులేట్. రైట్. సో ఆస్ట్రేలియా వారితో చేయడం ద్వారా, కొలాబరేషన్ ద్వారా స్టార్టెక్స్ ప్రోగ్రామ్‌ని తీసుకురావడం జరిగింది. కంట్రీ నేమ్ అనేది ఇంపార్టెంట్. రైట్. సో గ్రాడ్యుయేషన్ సక్సెస్ అరౌండ్ 62, బట్ మోర్ దెన్ దట్ ద కంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అచీవ్‌మెంట్స్ ఆఫ్ వీహబ్. సో ఆపరేషనల్ స్కిల్స్ ఎన్ని స్టార్టప్స్‌ని తీసుకొచ్చారు? 6,377 స్టార్టప్స్ అండ్ ఎస్ఎంఈస్ ఆర్ కరెంట్లీ పార్ట్ ఆఫ్ వీహబ్ స్కీమ్. 122 పార్ట్నర్‌షిప్స్ ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్స్. ఫండ్ రైజింగ్ ఎంత జరిగిందని చెప్తున్నారు? 178 crores రూపీస్ ఫండింగ్ అనేది రైజ్ అయిందని చెప్పడం జరిగింది. రైట్. ఇందాకే చూసాం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ తెలంగాణ బై ప్రొవైడింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బై క్రియేటింగ్ ద ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఏదైతే ఇండస్ట్రీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఐఐసి క్రియేట్ చేస్తూ ఉంటుంది. తద్వారా తెలంగాణలో ఇండస్ట్రియల్ గ్రోత్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో కీ ఫీచర్స్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దీస్ ఆర్ బేసికలీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై, పవర్ కనెక్షన్, దట్ ఈస్ ఎనర్జీ. సో అదర్ నెసెసిటీస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ బిజినెస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం కోసం ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో వాటన్నింటినీ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమని చెప్పుకున్నాము? స్కూల్స్, కాలేజెస్, హెల్త్, హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్ టు ప్రమోట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్కర్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రమోట్ చేయడం కోసం ఏవైతే అమ్యూనిటీస్ ఉన్నాయో అమ్యూనిటీస్ని కూడా ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటి కోసం PPP ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఉపయోగించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ TGIIC. అనదర్ థింగ్ ఈస్ హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ హ్యాస్ ఎ rich heritage of handloom textiles, right? So promoting and harnessing these sector is very essential for promoting the livelihood as well as to ensure the economic growth. సో మనకి ఏమేమి ఉన్నాయి ఫేమస్వి ఐకానిక్ డిజైన్స్ ఏమేమి ఉన్నాయి? మనకి పోచంపల్లి ఇక్కత్ ఉంది, గద్వాల్ కాటన్ అండ్ సిల్క్ శారీస్, వరంగల్ డరీస్ ఉన్నాయి, కరీంనగర్ బెడ్షీట్స్. ఇవన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని ప్రమోట్ చేయడం ద్వారా ఒక సస్టైనబిలిటీని కూడా ఎంకరేజ్ చేసే అవకాశం అనేది ఉంది. సో టోటల్ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? 35,926 వీవర్స్ అనేవారు ఉన్నారు. పవర్ లూమ్స్ వచ్చేసి 43,455 లూమ్స్ ఆర్గనైజ్డ్ ఇంటూ 527 వీవర్ కోఆపరేటివ్ సొసైటీస్. కాటన్ సొసైటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, మిగిలినవి అనేది తర్వాత లిస్ట్లో ఉండడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్ తీసుకొచ్చింది? జియో ట్యాగింగ్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. వాట్ ఇస్ ద పర్పస్? టు మ్యాప్ అండ్ digitally register these looms for effective and transparent implementation of various welfare programs. నార్మల్గా వీరి కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం వీరికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇవ్వడం అనేది జరిగింది. టు ఎన్ష్యూర్ ద టార్గెటెడ్ బెనిఫిషరీస్, రైట్? సో టు ఎన్ష్యూర్ ద టార్గెటెడ్ బెనిఫిషరీస్ రిసీవ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ వేరియస్ స్కీమ్స్. ఏదైతే DBT తీసుకొచ్చారో ఆ DBT స్కీమ్ ద్వారా ఏదైతే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నారో వారికి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇవ్వడం కోసం అనేది ఈ జియో ట్యాగింగ్ని తీసుకురావడం జరిగింది. కరెంట్ స్టేటస్ ఎంత వచ్చేసి 22,529 జియో ట్యాగ్డ్ హ్యాండ్లూమ్స్ అనేవి ఉన్నాయి అండ్ 43,455
జియో ట్యాగ్స్, పవర్ లూమ్స్ అనేవి ఉన్నాయి. రైట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్ ప్రకారం పవర్ లూమ్స్ అనేవి అన్ని జియో ట్యాగింగ్ అనేవి జరిగింది. ఇక్కడ హ్యాండ్లూమ్స్ అనేవి ఇంకా కొంచెం గ్యాప్ అనేది ఉంది. అనదర్ థింగ్ ఈస్ టీ నేతన్న యాప్, తెలంగాణ నేతన్న యాప్ని తీసుకురావడం అనేది జరిగింది. దేనికోసం? టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఫేస్ బై హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ వర్కర్స్. పవర్లూమ్ అండ్ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఏవైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే వాటిని అడ్రస్ చేయడం కోసం టీ నేతన్న యాప్ని తీసుకురావడం జరిగింది. ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనకి డేటా మెన్షన్ చేయడం జరిగింది. అనదర్ స్కీమ్ చేనేత మిత్ర స్కీమ్. చేనేత మిత్ర స్కీమ్లో సబ్సిడీ అసిస్టెన్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 50% సబ్సిడీ ఈస్ ప్రొవైడెడ్ టు ద చేనేత వర్కర్స్. ఎవరైతే హ్యాండ్లూమ్ వర్కర్స్ ఉన్నారో, పవర్లూమ్ వర్కర్స్ ఉన్నారో వారి కోసం సబ్సిడీని ఇవ్వడం జరిగింది. 50% సబ్సిడీని ఇవ్వడం జరిగింది. ఇందులో కాంపోనెంట్స్ వచ్చేసి 40% ఈజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, అనదర్ 10% ఈజ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకోసం? టు బూస్ట్ ద ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ దీస్ సెక్టర్స్. సో ఇమీడియట్గా డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత? 3,000 రూపీస్ పర్ మంత్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇస్తున్నారు? 10,220 వీవర్స్కి ఇవ్వడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ నేతన్న బీమా స్కీమ్. బీమా అంటే ఇన్సూరెన్స్, రైట్? సో వీవర్స్ ఏజ్ 18 to 65 ఇయర్స్ ఆర్ ఇన్షూర్డ్ విత్ 5 lakh ఇన్ కేస్ ఆఫ్ డెత్. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి ఇన్సూరెన్స్ అనేది 5 lakh రూపీస్ వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్ ద ఇన్సిడెంట్ ఆఫ్ డెత్ ఇన్సిడెంట్ జరిగినట్లయితే 5 lakh రూపీస్ని ఇచ్చేలాగా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. నేతన్నకు చేయూత. ఈ స్కీమ్లో ఏం చేస్తారు? ఇట్స్ సిమిలర్ టు పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు నార్మల్ ప్రావిడెంట్ ఫండ్లో 14% అనేది ఉంటుంది. 7% అనేది కంపెనీ ఇస్తారు, ఇంకొక 7% అనేది గవర్నమెంట్ యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తారు? 10,000 రూపీస్ ఉందనుకోండి వాళ్ళ శాలరీ, ఇందులో 14%ని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్గా గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజ్ సెక్టార్లో మనం చూస్తూ ఉంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏం చేశారంటే సేమ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఒకవేళ వీవర్స్ ఎవరైనా ఉన్నారో, ఎవరైతే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10,000 రూపీస్ని తీసుకున్నారంటే గవర్నమెంట్ ఈజ్ డిపాజిటింగ్ ట్వైస్ ఆఫ్ 8% ఆఫ్ ద వేజెస్. అంటే ఇక్కడ ఎంత వచ్చేసి 800 రూపీస్ వస్తుంది ఇంటూ 1600 రూపీస్. ఇక్కడ వచ్చేసి అరౌండ్ 16%. దీన్ని చూసుకోండి, ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ 8% ఆఫ్ వేజెస్, అంటే టోటల్గా 16% ఆఫ్ వేజ్. ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ 8% వేజ్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్ ఆఫ్ వీవర్స్, రైట్? సో స్పెషల్ టార్గెటెడ్ బెనిఫిషియరీ ఎవరు? ఉమెన్ ఫ్రమ్ SC, ST, OBC కమ్యూనిటీస్ ఆర్ ప్రియారిటైజ్డ్, రైట్? సో అనదర్ థింగ్ ఈస్ Ghatuppal and Teredpalli clusters. It is designed to support the weavers. 2 clusters were approved in Nalgonda districts. Ekkada unnai? Ghatuppal and Teredpalli. They are located in Nalgonda districts to assist the 650 weavers, right? So 493 iron frame loops were distributed with an allocation of 77.65 lakh rupees, right? So this is about handlooms. Another one is textiles కి కూడా తెలంగాణ చాలా ఫేమస్. హై క్వాలిటీ అండ్ లాంగ్ స్టేపుల్ కాటన్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈవెన్ ఆర్టిస్టిక్ వీవ్స్ ఉన్నాయి, రైట్? ఇండియన్ టెక్స్టైల్స్ మార్కెట్లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అనేది తెలంగాణ నుండి రావడం జరుగుతూ ఉంటుంది. కాటన్ ప్రొడక్షన్లో తెలంగాణ అనేది 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? గుజరాత్. సెకండ్ ప్లేస్ ఆబ్వియస్లీ మహారాష్ట్ర, రైట్? సో ఈవెన్ విత్ అన్ యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 5 million బెల్స్ ఆఫ్ కాటన్ కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అమౌంటింగ్ టు 15% ఆఫ్ కంట్రీస్ టోటల్ బెల్స్ ప్రొడక్షన్, రైట్? సో 5 million ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఏమేమి ఛాలెంజెస్ మెన్షన్ చేశారో జస్ట్ ఒకసారి చూద్దాం. అవుట్డేటెడ్ వీవింగ్ టెక్నాలజీస్, రైట్? సో మోడర్న్ ఎక్విప్మెంట్ని ఎక్కువగా యూజ్ చేయడం లేదు అని చెప్పడం జరిగింది. అండ్ ల్యాక్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్, ఏవైతే ఇండస్ట్రీస్కి కావాల్సిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కనెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. సప్లై చైన్స్ అనేవి ఎఫెక్టివ్గా ఇంటిగ్రేట్ అవ్వలేదు అని చెప్తున్నారు. దానివల్ల ఎఫిషియన్సీ తగ్గుతుంది, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. క్రెడిట్ కన్స్ట్రైన్స్, వీరికి లోన్స్ అనేవి ఎక్కువగా రావడం లేదు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎక్కువగా లేదు అని చెప్పడం జరిగింది. డిపెండెన్స్ ఆన్ మిడిల్ మెన్,
లైక్ డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ అనేది తక్కువగా ఉన్నది. మిడిల్ మెన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ల్యాక్ ఆఫ్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్. నారో ప్రొడక్ట్స్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో క్యాటలాగ్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంది. ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా లేవు అని చెప్పడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుంది? వీళ్ళ యొక్క కాంపిటీటివ్‌నెస్ అనేది తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళ యొక్క డైవర్సిఫికేషన్ అనేది కూడా ఎక్కువగా లేదు అని చెప్పడం జరిగింది. ఏం స్కీమ్ తీసుకొచ్చారు? తెలంగాణ టెక్స్‌టైల్స్ అండ్ అపారెల్ పాలిసీని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ టీ-ట్యాప్. వాట్ ఈస్ ద ఎయిమ్? The aim is to transform Telangana into a leading technology and apparel hub by covering entire value chain from జిన్నింగ్ టు గవర్నమెంట్ ప్రొడక్షన్. ఏవైతే అన్ని స్టేజెస్ ఉన్నాయో, అన్ని స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అన్నింటిలో తగిన ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణని ఒక మార్కెట్ లీడర్ చేయాలి అనేది, ఇండియాలో ఒక మార్కెట్ లీడర్ చేయాలి అనేది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం. అగైన్ క్యాపిటల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ ఎయిడ్ టు సెటప్ ద టెక్స్టైల్ parks or units in Telangana, interest subsidies to reduce the financial cost of businesses or loans, power tariff subsidies, టారిఫ్ ఏదైతే పవర్స్ మీద ఉన్నాయో వాటిని లోవర్ కాస్ట్కి ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ టు డెవలప్ మోడర్న్ పార్క్స్ అండ్ ఫెసిలిటీస్. నార్మల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏదైతే అగ్రికల్చర్ ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన కండీసివ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, ఒక ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కండీసివ్గా ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ యూనిట్స్ మీద బర్డెన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈ స్కిల్ డెవలప్మెంట్. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వర్కర్స్కి ట్రైన్డ్ చేయడం ద్వారా, ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ని ఈ ఇండస్ట్రీస్కి ఇవ్వడం ద్వారా ప్రొడక్టివిటీని పెంచే అవకాశం అనేది ఉంది. సో కీ ప్రాజెక్ట్స్ అండ్ టీ-ట్యాప్ ఏం తీసుకొచ్చారు వీటిలలో? స్టేట్ లెవెల్ కమిటీ అప్రూవ్డ్ 181.81 crores ఫర్ 46 వేరియస్ ఇన్సెంటివ్ స్కీమ్స్. ఇందులో ప్రాజెక్ట్స్ అనేది కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్, అనదర్ వన్ ఈ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అండ్ అపారెల్ పార్క్ అనేది తీసుకురావడం జరిగింది. వీటిని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా వీటిని తీసుకురావడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ ఈస్ హ్యాండీక్రాఫ్ట్స్. తెలంగాణలో హ్యాండీక్రాఫ్ట్స్ అనేది కూడా చాలా డైవర్స్గా ఉంటాయి, చాలా రిచ్ ట్రెడిషన్ అనేది ఉన్నది. మేజర్ హ్యాండీక్రాఫ్ట్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. బిడ్ది క్రాఫ్ట్స్, బంజారా నిడిల్ క్రాఫ్ట్స్, డోగ్రా మెటల్ క్రాఫ్ట్స్, పెంబర్తి బ్రాస్, పోచంపల్లి హ్యాండ్లూమ్స్, నిర్మల్ టాయ్స్ అండ్ పెయింటింగ్స్, బ్రాంజ్ కాస్టింగ్స్, లక్కర్ వేవ్స్ అండ్ సిల్వర్ ఫిలిగ్రీ. రైట్. సో వీటన్నింటిని డెవలప్ చేయడం అనేది కూడా ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. దీస్ ఆర్ నాట్ ఓన్లీ సోర్స్ ఆఫ్ తెలంగాణస్ ప్రైడ్ బట్ ఆల్సో ప్రొవైడ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ టు న్యూమరస్ ఆర్టిషియన్స్ అని చెప్పడం జరిగింది. సో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇట్ ఆపరేట్స్ అండర్ ద గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ బ్రాండ్ నేమ్. రైట్. సో గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అనే బ్రాండ్ నేమ్ మీద ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫోకస్? ఫోకస్ ఇస్ టు ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద క్రాఫ్ట్మెన్, ఆర్టిషన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెల్ఫేర్, సంక్షేమాన్ని చూసుకోవడం. అట్ ది సేమ్ టైమ్ టు ప్రమోట్ ద స్కిల్ డెవలప్మెంట్, వారికి స్కిల్ డెవలప్మెంట్కి ఆర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఏవైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో వాటన్నింటినీ ప్రొవైడ్ చేయడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ని ఇంకా పెంచడం. అట్ ది సేమ్ టైమ్ టు ప్రొవైడ్ ద మార్కెటింగ్ సపోర్ట్స్, వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అనదర్ థింగ్ ఈస్ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్, TGLIPC. రైట్. సో ఇట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద లెదర్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో లెదర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ముఖ్య భూమికని పోషిస్తూ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై, ఇట్ ప్రొడ్యూసెస్ ఫుట్వేర్ అండ్ లెదర్ ప్రొడక్ట్స్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నారో వారికి సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్, ఇట్ గివ్స్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఎంకరేజెస్ ద మార్కెటింగ్ యాక్టివిటీస్ ఫర్ దీస్ ఫినిష్డ్ లెదర్ గుడ్స్. కొలాబరేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరితోటి? ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్తోని కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎందుకోసం? టు ఫెసిలిటేట్ కన్సల్టెన్సీ సర్వీసెస్, టు డెవలప్ డిజైన్ అండ్ R&D ప్రాజెక్ట్స్, ఎట్ ది సేమ్ టైమ్ టు ఎన్హాన్స్ ద స్కిల్ అమాంగ్ దీస్ ఆర్టిసన్స్ యాజ్ వెల్. అనదర్ ఇంపార్టెంట్, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ఆస్పెక్ట్. రైట్. సో తెలంగాణ ఈ ఆర్గనైజేషన్ అనేది ఎక్స్టర్నల్ ట్రేడ్ని ప్రమోట్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ ప్రమోట్స్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ యాజ్ వెల్. సో కీ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్. గోల్కొండ బ్రాండ్ నోట్బుక్స్ని ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నింటికి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ టు streamline the trade operations and facilitate the market accessibility as well.
It drives the initiatives to improve the performance of MSMEs by promoting their products as well. Another important thing is Unity Mall. ఎక్కడ ఉంది ఇది? రాయదుర్గ్లో ఉంది యూనిటీ మార్క్. వాట్ ఇస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వన్? టు సపోర్ట్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ టు షోకేస్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానికి తగినట్లు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ని బేస్ చేసుకున్న వాటి యొక్క మార్కెటింగ్ని తీసుకురావడానికి ఈ మాల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. టు షోకేస్ ద లోకల్లీ ప్రొడ్యూస్డ్ గూడ్స్ ఫ్రమ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళి తయారు చేసిన గూడ్స్ అన్నింటినీ ఇక్కడ షోకేస్ చేస్తూ వాటి యొక్క మార్కెటింగ్ని, విజిబిలిటీని, రీచ్ని పెంచాలన్న ఉద్దేశంతో యూనిటీ మాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది రాయదుర్గ్లో ఉంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మాసిటికల్స్ అనేది తెలంగాణలో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంది. ఎందుకు? టోటల్ మర్కంటైల్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ 1/3 వచ్చేసి తెలంగాణ ఫార్మాసిటికల్సే ఉండడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 32% అనేది ఉంది. ఇఫ్ యూఆర్ నియరింగ్ టు 33%, ఇట్ కాన్స్టిట్యూట్ టు 1/3. మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏవైతే గూడ్స్ ఉన్నాయో, టాంజిబుల్ గూడ్స్ ఉన్నాయో వాటిని మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ అని అనడం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఏవైతే గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అందులో ఆల్మోస్ట్ 1/3 అనేది ఫార్మాసిటికల్స్నే ఉన్నాయి. ఫార్మాసిటికల్స్ నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అమౌంటింగ్ టు 36,893 crore రూపీస్, రైట్. ఆల్మోస్ట్ 100+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది, రైట్. తెలంగాణలో ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో మొత్తం ఎంత? ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే దాంట్లో 1/3 అనేది తెలంగాణలోనే ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఎక్స్పోర్ట్కి వచ్చేసప్పటికి 1/5 అనేది ఫార్మా ఎక్స్పోర్ట్స్ అనేది తెలంగాణ నుండి జరుగుతున్నాయి. ప్రొడక్షన్ వచ్చేసి 1/3 ఆఫ్ ఆర్ ఫార్మాసిటికల్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి తెలంగాణలో జరుగుతుంది. 1/5 ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. మర్కంటైల్ ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ 32%, రైట్. ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు 36,893 crore రూపీస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. Telangana has Genome Valley, India's largest R&D cluster, gaining recognition as the vaccine capital of the world. ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 200 బయోటెక్ కంపెనీస్ అనేవి ఉండడం జరిగింది. 4 ఆఫ్ ఇండియాస్ 5 లీడింగ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇండియాలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే టాప్ 5లో 4 కంపెనీస్ ఇక్కడే ఉండడం జరిగింది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై IICT, కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, CCMB అండ్ నైపా. ఈ ఇండస్ట్రీస్ అన్ని సపోర్ట్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్ అని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. బయోఫార్మా హబ్ కొలాబరేషన్ ఎఫర్ట్స్ విత్ సెటివా టు ఎస్టాబ్లిష్ బయోఫార్మా స్కేలప్ ఫెసిలిటీ. ఏ కంపెనీతో కొలాబరేట్ అవుతున్నారో? సైటివా కంపెనీతో కొలాబరేట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి జినోమ్ వ్యాలీ phase 2 కూడా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్తో? 2,000 crore రూపీస్తో ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఫార్మా విలేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు. 10 ఫార్మా విలేజెస్ విత్ అ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh crore రూపీస్. 1 lakh crore రూపీస్తో 10 ఫార్మా విలేజెస్ని ఎక్స్పాండ్ చేయాలి ఆర్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ప్లాన్లో ఉన్నారు. సో క్రియేటింగ్ 5 lakh జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంటర్ప్రెనర్షిప్ ఇన్ తెలంగాణ. అనదర్ థింగ్ ఈస్ మెడికల్ డివైజెస్ పార్క్. ఎక్కడ ఉంది మెడికల్ డివైజెస్ పార్క్? లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సుల్తాన్పూర్లో ఉంది. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ హబ్ ఫర్ మెడికల్ డివైజెస్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, రైట్. సో కీ ఫీచర్స్ ఏంటి? ఇండస్ట్రీ ప్రెజెన్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆల్మోస్ట్ 55 కంపెనీస్ అనేవి ఇక్కడ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, R&D బేస్ అనేది ఉండడం జరిగింది, రైట్. ఇందులో వచ్చేసి SMEs ఎన్ని ఉన్నాయి? 1,000 ప్రిసిషన్ ఇంజనీరింగ్ SMEs ఉన్నాయి. 6,000 ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ తెలంగాణ. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇట్ డైరెక్ట్లీ సపోర్ట్స్ అగ్రికల్చర్, రైట్. ఏవైతే మనం సెకండరీ సెక్టర్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నామో దాని యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటి? రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఇంటర్మీడియట్ గూడ్స్గా ప్రాసెసింగ్ చేయడం, మార్చడం అనేది. సో ఇక్కడ రా మెటీరియల్ని ఫుడ్ ప్రాసెసింగ్లో మెయిన్గా డైరెక్ట్ ఏదైతే ఫుడ్ రిలేటెడ్ వస్తాయో వాటిని ఇన్పుట్స్గా తీసుకొని ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఇన్వేరియబుల్లీ ఇట్ సపోర్ట్స్ ద
ఫార్మింగ్ కమ్యూనిటీ యాజ్ వెల్, రైట్? సో ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ని పెంచుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ రెడ్యూసెస్ ద లాసెస్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడ్యూస్ అయిన వాటిని లాసెస్ని తగ్గించడం కోసం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎట్ సేమ్ టైం కాంపెన్సేషన్ కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఒకవేళ సపోజ్ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, తెలంగాణలో తక్కువ, బట్ ఒకవేళ అజ్యూమ్ చేసుకోండి నియరెస్ట్ అక్కడే కంపెనీస్ పెట్టారనుకోండి, వారికి ఎక్కువ కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. లైక్ కాటన్స్ ఉన్నాయి, కాటన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఫెయిర్ రెమ్యూనరేషన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది, రైట్? సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో దే యాడ్ ద వాల్యూ అడిషన్ అండ్ ప్రమోట్ ద సస్టైనబిలిటీ. అట్ ద సేమ్ టైమ్ దే ప్రమోట్ ద రోబస్ట్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఇన్ ఎనీ స్టేట్, స్పెషల్లీ ఏ స్టేట్ లైక్ తెలంగాణ, రైట్? మేజర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి రీసెంట్గా సర్వేలో మెన్షన్ చేసినవి? హెడ్సన్స్ వెంచర్స్, ఇది లార్జెస్ట్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేటెడ్ ఇన్ జహీరాబాద్ తాలూక్లో లార్జెస్ట్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదర్ యూనిట్స్ ఏమేమి మెన్షన్ చేశారు? చిల్లీ ప్రాసెసింగ్ ఉంది, అనదర్ వన్ వెట్ మైజ్ మిల్లింగ్ ప్లాంట్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ స్టేట్ ఈజ్ లీడింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టర్మరిక్ అండ్ స్వీట్ లెమన్ యాజ్ వెల్. థర్డ్ ప్లేస్ ఉంది దేంట్లో? చిల్లీ ప్రొడక్షన్లో. టాప్ ప్లేస్ వచ్చేసి టర్మరిక్ అండ్ స్వీట్ లెమన్, థర్డ్ ప్లేస్ వచ్చేసి చిల్లీ ప్రొడక్షన్లో థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదర్ కీ సెక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఎక్కువగా ఉంది? క్యాటిల్ రేరింగ్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్, ఆయిల్ పామ్ కల్టివేషన్, వీటన్నిటిలో ఎక్కువగా స్కోప్ అనేది ఉంది, రైట్? స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ హ్యాస్ ఓవర్ 10 గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్పెషలైజింగ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్లో స్పెషలైజేషన్ కోసం 10 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ మైనింగ్. ఈ మైనింగ్ అనేది తెలంగాణలో సిగ్నిఫికెంట్లీ కంపారిటివ్లీ లెస్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ ఒడిశా, జార్ఖండ్ అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్. మైనింగ్ అనేది మేజర్గా శాండ్, కోల్ అండ్ లైమ్ స్టోన్స్ మీద జరుగుతూ ఉంటుంది. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ సపోర్టింగ్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. At the same time, they generate the significant amount of revenue to the exchequer as well, right? సో ఓవరాల్గా ఎంత రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తుంది? మైనింగ్ నుంచి వచ్చేదాన్ని రెవెన్యూ అనడం జరుగుతుంది, ఇక్కడ క్యాపిటల్ కాదు, రైట్? ఫస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది, ఇట్స్ అ రెవెన్యూ, రైట్? ఎంత అమౌంట్ వచ్చింది? 5439.93 crores అనేది రావడం జరిగింది. రెగ్యులర్ ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి దీన్ని రెవెన్యూ అమౌంట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ దెర్ ఈస్ అ డిక్లైన్ ఆఫ్ 29.40 crores, right, due to market fluctuations and changes in the extraction volumes, right? ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ తగ్గింది, అది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ అనేది తగ్గింది. సో అప్ టు మే ఇయర్లో ఎంత వచ్చింది? 428.59 crore rupees రెవెన్యూ జనరేట్ అనేది జరిగింది. మైనింగ్ లీజెస్ అనేది ఎంత ఏరియా అనేది మైనింగ్ లీజ్ కవరేజ్లో ఉంది? ఓవరాల్గా 79,759.68 hectares. రిమెంబర్ ఇట్ ఈస్ హెక్టార్స్. ఇంత ఏరియా అనేది మైనింగ్ లీజ్లో ఉంది. 122 మైనింగ్ లీజెస్ కవరింగ్ మేజర్ మినరల్స్, 2,559 క్వారీస్ సపోర్టింగ్ మైనర్ మినరల్స్. డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. మైనర్ మినరల్ అంటే ఏంటి, మేజర్ మినరల్ అంటే ఏంటి, ఏవేవి దేనిలోకి వస్తాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ కవర్ దీస్ యాజ్ వెల్ ఇన్ డీటెయిల్. సో శాండ్ మైనింగ్ అనేది ఎవరు చేస్తారు, ఎవరు ఓవర్సీట్ చేస్తారు? తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, TGMDC దీన్ని ఓవర్సీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్? టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ శాండ్ టు సపోర్ట్స్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, స్పెషల్లీ ప్రివెంటింగ్ ఇల్లీగల్ మైనింగ్ అండ్ ప్రివెంటింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో, కలామిటీస్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూసుకోవడం. అట్ సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రెవెన్యూ ఎంత జనరేట్ అయిపోయింది? 6,673.5 crore రెవెన్యూ అనేది జనరేట్ జరిగింది. కీ ఇనిషియేటివ్ ఏం తీసుకొచ్చారు? శాండ్ ట్యాక్సీ సర్వీస్ని తీసుకురావడం జరిగింది. ఇట్ ఎనేబుల్స్ ఆన్లైన్ బుకింగ్ ఫర్ శాండ్ డెలివరీ అండ్ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై డిస్ట్రిక్ట్ అథారిటీస్, రైట్? సో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం ద్వారా శాండ్ అనేది, ఇసుక అనేది డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్లీ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ఇట్ సెల్ఫ్. అనదర్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏదైతే ఉందో దాన్ని బెస్ట్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కోల్ మైనింగ్.
ఎవరు చేస్తారు కోల్ మైనింగ్ అనేది తెలంగాణలో? సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్. రోల్ వచ్చేసి పవర్ జనరేషన్ టు సపోర్ట్ ద అదర్ ఇండస్ట్రీస్ అట్ ది సేమ్ టైమ్ టు బూస్ట్ ద లోకల్ ఎకానమీస్ అండ్ టు ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ ఓవరాల్ టు సస్టైన్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ తెలంగాణ. అచీవ్మెంట్స్ ఎంత? ప్రొడక్షన్ ఎంత వచ్చింది? 70.02 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 70.02 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంత ఇంక్రిమెంట్ ఉంది? 4.3% ఇంక్రిమెంట్ అనేది ఉంది. 4.3% ఉంది ఇంక్రిమెంట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లైమ్ స్టోన్ మైనింగ్. వాట్ ఈస్ అ ఫోకస్? టు సపోర్ట్ ద సిమెంట్ ప్రొడక్షన్. ఎందుకు? సిమెంట్ ప్రొడక్షన్లో లైమ్ స్టోన్ అనేది క్రూషియల్ రోల్ని ఉంటుంది. ఇట్స్ అన్ ఇన్పుట్, రైట్? సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్టాటిస్టిక్స్ ఎంత? దేవ్పూర్ లైమ్ స్టోన్ మైన్ అనేది ఉంది. అది ఎంత ప్రొడ్యూస్ చేసింది? 34,52,595 మెట్రిక్ టన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ ఉంది దేవ్పూర్ మైన్? వచ్చేసి మంచిర్యాల్లో ఉంటుంది. మంచిర్యాల డిస్టిక్లో ఉండడం జరుగుతుంది. ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? 6.91 crore అనేది జనరేట్ అయింది ఫ్రమ్ ఎస్కాట్ నుంచి వెళ్ళి. అంటే ఏవైతే లీజింగ్ ఉందో, రాయల్టీ ఉందో దాని నుంచి వెళ్ళి 6.91 crore రూపీస్ని జనరేట్ చేయడం అనేది జరిగింది. అప్ టు మే వరకు ఎంత ప్రొడ్యూస్ అయిందని కూడా ఇవ్వడం జరిగింది, రైట్? దేవ్పూర్ లైమ్ స్టోన్ లొకేషన్ ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ సెక్టర్ అనదర్ క్రూషియల్ కాంపోనెంట్, రైట్? సో తెలంగాణ ఎకానమీ అనేది ఎక్స్పోర్ట్ ఎక్కువ ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో వేరియస్ ఇన్సెంటివ్స్ని కూడా ఆఫర్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తెలంగాణ ఎక్స్పోర్టెడ్ ఇన్ 2022-23. తెలంగాణ ఎక్స్పోర్టెడ్ 3,33,042 crore వర్త్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గ్లోబల్లీ, ఇంక్లూడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం సర్వీసెస్ ఇప్పటివరకు చూడలేదు, చూద్దాం ఫర్దర్ ఇన్ ద క్లాస్. సో గూడ్స్ మాత్రమే చూస్తున్నాం, బట్ ఇక్కడ అమౌంట్ ఇచ్చింది, టోటల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ప్రొడ్యూస్ చేశారు ఇన్ ద ఇయర్ 2022-23? ఇక్కడ 23-24 కాకుండా 22-23 ఇవ్వడం జరిగింది. 3,33,042 crores వర్త్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో సర్వీస్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్? అప్రాక్సిమేట్లీ 72.45% అనేది సర్వీస్ సెక్టార్కే ఉంది. లైక్ గూడ్స్ వచ్చేసి మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి? 27.55% అనేవి గూడ్స్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మనకి డేటా వచ్చేసి మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ గురించి క్లియర్గా ఇచ్చినప్పుడు 2023 and 24 గురించి మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఎంత వచ్చాయి? 1,16,182 crore రూపీస్గా ఉంది, రైట్? సో టోటల్ మర్కంటైజ్ వాల్యూ ఎంత ఉంది? 1,16,182 crore రూపీస్గా ఉంది ఫర్ ద ఇయర్ 2023 and 24. అగైన్ ఫార్మాసిటికల్ సెక్టర్ అనేది డామినేటింగ్గా ఉంది విత్ 32%. దెన్ ఆర్గానిక్ కెమికల్స్ ఎంత? 20% అనేది ఉంది. ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ అండ్ అదర్ పార్ట్స్ వచ్చేసి 14% తర్వాత ప్లేస్లో ఉంది. ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ 6% అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్ అండ్ అదర్ మెకానికల్ అప్లయన్సెస్ వచ్చేసి 4% రిజిస్ట్రేషన్ని తీసుకురావడం జరిగింది. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్లో ఆల్రెడీ అడుగుతున్నారు, మనం చూసాము. ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్స్ అనేవి ఏ కమోడిటీస్ జరుగుతున్నాయి? ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. దెన్ ఆర్గానిక్ కెమికల్స్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ అదర్ పార్ట్స్, ఎలక్ట్రికల్ మెషినరీ ఫోర్త్ ప్లేస్, న్యూక్లియర్ రియాక్టర్స్ ఫిఫ్త్ ప్లేస్. ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్. యూఎస్ఏ ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్ ఫర్ తెలంగాణస్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ చూడండి 28% అనేది యూఎస్ఏ ఉంది. తర్వాత నియరెస్ట్ ప్లేస్లో ఉన్నది యూఏఈ. యూఏఈ ఆక్యుపైస్ ఓన్లీ 6.90. సో క్లియర్ డామినేషన్ అనేది యూఎస్ఏకి ఉంది, రైట్? సో యూఎస్ఏ ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్ ఫర్ తెలంగాణస్ ఎక్స్పోర్ట్స్, రిసీవింగ్ 28.16% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. ఆ తర్వాత ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు? యూఏఈ, చైనా, సౌదీ అరేబియా. యూఏఈ, చైనా, సౌదీ అరేబియా. డిస్ట్రిక్ట్ వైజ్గా ఆబ్వియస్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. 29% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్. 29% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా మనకి ఫార్మాసిటికల్ కంపెనీస్ అయినా ఈ ఏరోస్పేస్ కంపెనీస్ ఎక్కువగా ఇక్కడే లొకేట్ అవి ఉన్నాయి. సేమ్ టైం మేడ్చల్ మల్కాజ్గిరి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది? 22%. సర్ప్రైజింగ్లీ హైదరాబాద్ ఈస్ నాట్ ఇన్ ద థర్డ్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ అనేది థర్డ్ ప్లేస్లో లేదు. హైదరాబాద్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చి
సంగారెడ్డి ఆక్యుపై చేయడం జరిగింది. ఇట్ అకౌంటెడ్ ఫర్ 19% వచ్చి సంగారెడ్డి ఆక్యుపై చేసింది. హైదరాబాద్ వచ్చేసి 17%ని ఆక్యుపై చేసింది. అగైన్ ఆర్డర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం ఉంది. రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి ఇక్కడ వరకు ఓకే. మనకు వచ్చేసి తర్వాత ప్లేస్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సంగారెడ్డి, దెన్ హైదరాబాద్, రైట్. సో ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ దిస్ వన్.